ప్రపంచాన్ని శాసించే సూపర్ పవర్ అమెరికాకు పశ్చిమాసియాలో ఇరాన్ సింహ స్వప్నంలా మారింది. రెండు దేశాల మధ్య మైండ్ గేమ్ ఇప్పుడు ఏ మలుపు తిరగబోతుంది అన్న ప్రశ్న ఆందోళన కలిగిస్తుంది. ఒకవైపు నా రూటే సపరేటు, నా డీలే డిఫరెంటు అంటూ డొనాల్డ్ ట్రంప్ ఫోజులిస్తున్నాడు. మరోవైపు తగ్గేదే లేదంటూ ఇరాన్ షాకులిస్తోంది. కొన్ని రోజులుగా శాంతి ఒప్పందం ముగింపు దశకు వచ్చిందని వైట్ హౌస్ లీకులిస్తుంది. మరికొద్ది గంటల్లోనే చమురు సంక్షోభానికి తెరపడుతుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆశాభావం వ్యక్తం చేశారు. కట్ చేస్తే తెల్లారేసరికి ఇరాన్ మిలిటరీ స్థావరాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. అసలు పశ్చిమాసియాలో ఏం జరుగుతుంది? శాంతి చర్చల వేళ ట్రంప్ ఎందుకు దాడులకు తెగబడ్డారు? ఇది ఇరాన్ను లొంగదీసుకోవడానికి ట్రంప్ వేసిన ఎత్తుగడేనా? వాచ్ ది స్టోరీ. ఇరాన్ దెబ్బకు ట్రంప్ తల వంచుతాడా? ఒబామా బాటలోనే మళ్లీ ట్రంప్ వెళ్తాడా? ఇరాన్ అణుబాంబు ఆపడం సాధ్యమేనా? ఒప్పందం కోసం ఇరాన్ను డొనాల్డ్ ట్రంప్ బలవంతం చేస్తున్నాడు. ఒప్పందం విషయంలో ఇరాన్ కాలయాపన చేస్తోందా? ఎందుకంటే త్వరలో ఒప్పందం కుదురుతోందంటూ ఇటీవలే అమెరికా ఊదరగొడుతోంది. కానీ ఒప్పందం దిశగా ఇరు దేశాలు ఎంత దూరం వెళ్లాయి అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఎందుకంటే ఇరాన్ తన అణు ఆశయాలను వదులుకోవడానికి అస్సలు సిద్ధంగా లేదు. పైగా హార్మోజ్ జలసంధిపై తెహ్రాన్ ఇప్పటికీ పట్టును కోల్పోలేదు. అదే సమయంలో ట్రంప్పై ఒత్తిడి పెరుగుతోంది. ఎందుకంటే యుద్ధ లక్ష్యాల్లో ఏ ఒక్కటి నెరవేరలేదు. యుద్ధంలో వ్యూహాత్మకంగా అమెరికా పట్టు తప్పుతోందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. తాజాగా ఇరాన్తో కుదిరే ఒప్పందం అద్భుతంగా ఉంటుందని, కుదరకపోతే మాత్రం ఏదీ ఉండదని ట్రంప్ ట్రూత్ సోషల్లో వెల్లడించాడు. అంతకుముందు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్తో మాట్లాడుతూ కొన్ని గంటల్లో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని సూచనప్రాయంగా తెలిపాడు. అణు అంశాలపై చాలా స్పష్టత ఉందని, బలమైన ప్రతిపాదనను ఇరాన్ ముందు ఉంచుతామని రూబియో చెప్పాడు. విజయవంతమైన డీల్ను పూర్తి చేయగలమని ఆశిస్తున్నట్లు తెలిపాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. కానీ తెల్లారేలోపు దక్షిణ ఇరాన్పై అమెరికా దాడులకు దిగింది. స్వీయ రక్షణ కోసమేనంటూ తెలిపింది. బందర్ అబ్బస్తో సహా పలు ప్రాంతాల్లోని సైనిక స్థావరాలు ధ్వంసం చేసింది. వాస్తవానికి 26న ఖతార్లో శాంతి చర్చలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికా దాడులు కలవరాన్ని కలిగిస్తున్నాయి. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహ్మద్ బాగర్ గాలిబఫ్ నేతృత్వంలోని బృందం దోహాకు 25నే వెళ్లిపోయింది. చాలా అంశంపై అమెరికాతో అవగాహన కుదిరిందని ఇరాన్ తెలిపింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు వేరుగా ఉన్నాయి. శాంతి ఒప్పందంపై అమెరికా ఉత్సాహం చూపుతోంది. కానీ ఇరాన్ మాత్రం ఒప్పందంపై ఏమీ తేల్చడం లేదు. ప్రస్తుతం చర్చల్లో చాలా అంశాలపై అవగాహనకు వచ్చామని చెప్పినా ఒప్పందంపై సంతకాలు జరిగే వరకు ఏం జరుగుతుందో చెప్పలేము. అయితే ఇరాన్ యుద్ధాన్ని ముగించడానికి పలు దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. శాంతి ఒప్పందంలో భాగంగా సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్తాన్ అబ్రహాం ఒప్పందాలపై సంతకాలు చేయాలని ట్రంప్ పట్టుబడుతున్నాడు. మరోవైపు బీజింగ్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో భేటీ అయ్యారు. చైనా ప్రీమియర్ లీ షాయంగ్తో షరీఫ్ చర్చలు జరిపిన కొద్దీ గంటలకే ఈ ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. కానీ ఇరాన్పై అమెరికా దాడి చేసి ఈ యుద్ధానికి తెరలేపి ఇప్పటికే 3 నెలలు గడిచిపోయింది. సుదీర్ఘ పోరాటం తర్వాత కూడా హార్మోజ్ జలసంధిపై ఇరాన్ పట్టు వీడలేదు. అణు విధానంపై తెహ్రాన్ను మొండిగా వ్యవహరిస్తోంది. యురేనియం నిల్వలను వదులుకునేదే లేదని తేల్చి చెబుతోంది. భూగర్భ నిల్వలను మరింత శుద్ధి చేస్తే అణుబాంబుకు ఇరాన్ రెడీ అవుతోంది. ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో శుద్ధి చేసిన యురేనియమే అత్యంత సంక్లిష్టమైన సవాలుగా మారింది. యురేనియం శుద్ధి చేసుకునే తమ హక్కును అమెరికా గుర్తించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. అటు దౌత్య చర్చలు, ఇటు దాడులు మళ్లీ ప్రారంభిస్తామంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చినట్టుగానే చేస్తున్నాడు. ఒప్పందం ఏమాత్రం కుదరకపోయినా విజయం సాధించామంటూ ట్రంప్ పదే పదే ప్రకటిస్తున్నాడు. తాజా అమెరికా దాడులకు ఇరాన్ తీవ్ర ప్రతీకారంతో స్పందించే ప్రమాదముంది. అందుకే ఈ యుద్ధంలో అమెరికాతో పాటు దాని గల్ఫ్ అరబ్ మిత్ర దేశాలు మరింత నష్టపోయే ప్రమాదం ఇప్పుడు మునుపెన్నడూ లేనంతగా కనిపిస్తోంది. అదే సమయంలో ఇరాన్ మరింత పటిష్టమైన వ్యూహాత్మక పట్టు సాధించేలా ఉంది. ప్రపంచ ఇంధన సరఫరాల్లో 5వ వంతు వాటా కలిగిన చమురు, గ్యాస్ రవాణాను నిలిపివేయగలనని ఇరాన్ ఇప్పటికే నిరూపించింది. కానీ ట్రంప్కు అంతర్జాతీయంగా తన ప్రతిష్టే ముఖ్యం. తమకు తాము అత్యుత్తమ డీల్ మేకర్గా ప్రాజెక్టు అవ్వాలని అమెరికా అధ్యక్షుడు ఆరాటపడుతున్నాడు.
ఎవరైనా ట్రంప్ ఓడిపోయారంటే ఆయన అస్సలు తట్టుకోలేడు. కానీ ఈ యుద్ధంలో ప్రపంచంలోనే సూపర్ పవర్ సైన్యానికి అధిపతిగా ఉన్న ట్రంప్ ప్రస్తుతం ఇరాన్ ముందు తలవంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈ పోరులో తమదే పైచేయని ఇరాన్ ఇప్పటికే ప్రపంచాన్ని నమ్మించగలిగింది. సింపుల్ గా చెప్పాలంటే ట్రంప్ ఇప్పుడు ఒక పెద్ద ధర్మ సంకటంలో పడ్డాడు. ఇది అమెరికాకు ఒక పెద్ద సమస్యగా మారొచ్చు. ఎందుకంటే యుద్ధాన్ని ఎలా ముగించాలనే దానిపై ట్రంప్కు స్పష్టమైన వ్యూహం లేదు. పైగా తాను పట్టుబడుతున్న డిమాండ్ల నుంచి ఒక్కటి కూడా ట్రంప్ వెనక్కి తీసుకోలేదు. ఇరాన్తో ఒప్పందాలు కుదరకపోతే ట్రంప్ చివరకు 2015 నాటి ఒబామా కాలం ఇరాన్ అణు ఒప్పందాన్ని మళ్లీ పునరుద్ధరణ చేయాల్సి వస్తుంది. నిజానికి ఈ ఒప్పందాన్ని తన ఫస్ట్ టర్మ్లో ట్రంప్ రద్దు చేశారు. అదే అణు ఒప్పందాన్ని ఇప్పుడు మళ్లీ ఆమోదించాల్సిన పరిస్థితి రావచ్చు. పరిస్థితులు తన చేతుల్లో లేకుండా పోవడంతో అంతర్జాతీయంగా వస్తున్న కథనాలను ట్రంప్ నియంత్రించలేకపోతున్నాడు. దీంతో అమెరికా అధ్యక్షుడిలో అసహనం తీవ్ర రూపమవుతోంది. తనను విమర్శించే వారిపై ట్రంప్ విరుచుకుపడుతున్నారు. ఏకంగా దేశీయ మీడియానే దేశ ద్రోహానికి పాల్పడుతోందని ఆరోపించారు. వీటన్నిటికీ తోడు ప్రారంభంలో యుద్ధం గరిష్టంగా 6 వారాల పాటు మాత్రమే సాగుతోందని ట్రంప్ చెప్పాడు. కానీ ప్రస్తుత ఘర్షణ ఆ గడువు కంటే రెట్టింపు కాలంగా సాగుతూనే ఉంది. యుద్ధం మొదలైన కొత్తలో అమెరికా దాడుల్లో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి నిల్వలను ధ్వంసం చేసింది. అలాగే పలువురు ఇరాన్ అగ్రశ్రేణి నాయకులను కూడా అమెరికా హతమార్చింది. అయితే అమెరికా దాడులకు తెహ్రాన్ సైతం అంతే దీటుగా స్పందించింది. హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేసి ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్నంటేలా చేసింది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై దాడులకు దిగింది. ఘర్షణను తక్షణమే ముగించేలా అమెరికాపై ఒత్తిడిని ఇరాన్ పెంచింది. ఇరాన్ ఓడరేవులను బ్లాక్ చేయడానికి ట్రంప్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ట్రంప్ చేస్తున్న ప్రకటనలకు ఇరాన్ గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. అమెరికా సైనిక చర్యను ఘోరమైన పరాజయంగా ఇరాన్ చిత్రీకరిస్తోంది. నిజానికి యుద్ధాన్ని చాలా తక్కువ కాలంలో ముగించాలనే వ్యూహంతో ట్రంప్ ప్రారంభించాడు. అది కాస్త ఇప్పుడు సుదీర్ఘ వ్యూహాత్మక వైఫల్యంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. తాను అధికారంలోకి వస్తే యుద్ధాలే ఉండవని ప్రజలకు ఇచ్చిన హామీని ట్రంప్ తుంగలో తొక్కాడు. అమెరికాను భారీ ఊబిలోకి నెట్టారు. ఇది చివరకు స్వదేశంలోనూ అటు అంతర్జాతీయంగానూ ట్రంప్ విశ్వసనీయతను కోలుకోలేని దెబ్బతీసేలా కనిపిస్తోంది. అమెరికాలో ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ట్రంప్ ప్రజాదరణ రేటింగ్లు దారుణంగా పడిపోతున్నాయి. అలాగే కాంగ్రెస్పై పట్టు నిలుపుకోవడానికి రిపబ్లికన్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తున్న టైంలో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో కాల్పుల విరమణ ప్రకటించి 6 వారాలు గడుస్తున్నా ట్రంప్ ఎలాంటి శుభ సంకేతాలు అందుకోలేకపోతున్నాడు. అందుకే ఇరాన్పై ఒత్తిడి పెంచేందుకు తాజాగా మరోసారి దాడులకు దిగాడు. ఇప్పుడు ట్రంప్ ముందు 2 ఆప్షన్లు ఉన్నాయి. మొదటి ఆప్షన్ ఇరాన్ షరతులకు లోబడి ఒప్పందాన్ని అంగీకరించాలి. దీంతో యుద్ధం నుంచి గౌరవంగా తప్పుకోవచ్చు. రెండో ఆప్షన్ సైనిక దాడులను తీవ్రతరం చేసి సంక్షోభాన్ని కొని తెచ్చుకోవడం. ఖతార్ చర్చలు విఫలమైతే దాడులను ట్రంప్ మరింత ముమ్మరం చేయొచ్చు. ఇదేది కుదరకపోతే ట్రంప్ డైవర్టింగ్ గేమ్స్ ఆడాల్సి వస్తోంది. అంటే గత 3 నెలలుగా ట్రంప్ చెబుతున్నట్టుగా క్యూబాపై దృష్టి కేంద్రీకరించవచ్చు. దీంతో ఇరాన్ వివాదం నుంచి చర్చను పక్కకు తిప్పడమే కాకుండా క్యూబాపై సులువుగా విజయం సాధించొచ్చని ట్రంప్ భావిస్తున్నాడు. అయితే ట్రంప్ అలా చేస్తాడా? యుద్ధాన్ని మరింత తీవ్రం చేయడంతో ఇరాన్ ప్రతిష్టంభనను అమెరికా బద్దలు కొట్టగలదా అనేదే ఇప్పటికైతే మిస్టరీనే. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనిస్తే యుద్ధం మొదలై 3 నెలలు గడుస్తున్నా ట్రంప్కు స్పష్టమైన విజయం గాని వ్యూహాత్మక ముగింపు గాని లభించలేదు. కనీసం శాంతి ఒప్పందం కూడా కుదరలేదు. ఇరాన్ మాత్రం ఇంకా దీటుగానే నిలబడింది. అమెరికా మిత్రదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. శత్రు దేశాలు ఇవన్నీ నిశితంగా గమనిస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఒకే ఒక్క ప్రశ్న అందరిలోనూ మొదలవుతోంది. అసలు యుద్ధంలో విజేత ఎవరన్నదే.